హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో బెండకాయ మసాలా ఫ్రై ట్రై చేశాను. నా స్టైల్లో ఎలా చేశానంటే చూపిస్తానండి. ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులో వేరుశెనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, కారానికి తగినంత ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు అయితే వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అవైతే పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత బెండకాయలు శుభ్రంగా కడుక్కొని తొడుములు అయితే తీసేసుకోవాలి. తీసుకొని అవైతే ఘాట్లు పెట్టి పక్కనైతే పెట్టుకోవాలండి. ముందుగా మనం వేయించుకున్నవన్నీ చల్లారినవి అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ముద్దలా చేసుకోవాలండి. ముద్దలా చేసుకొని అవైతే ఘాట్లు పెట్టిన బెండకాయల్లో స్టఫింగ్ కింద పెట్టుకొని అవైతే పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మిగిలింది ఆ స్టఫింగ్ వేస్ట్ చేసుకోకుండా ఇందులోనే వేసేసుకొని అవైతే దోరగా వేయించుకోవాలండి. తర్వాత అయితే బెండకాయల్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ గరిటె పెట్టి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. మాడిపోతుంది కింద. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. బెండకాయలను అయితే ఉడకదు అని అనుకోకండి, మంచిగా ఉడికిపోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది కూడా. అంతేనండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.